మునుగోడు ముచ్చటగా ముస్తాబైంది. ఎన్నికల నగారా మోగింది ఇక్కడ. అండ్ పార్టీలన్నీ కూడా సై అంటే సై అంటూ రంగంలోకి దిగాయి. అండ్ ఇక్కడ మునుగోడు మొనగాడు అని పిలిచే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరొకసారి తన సత్తా చాటడానికి బరిలో ఉన్నారు. పార్టీ మారిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఏమంటున్నారు తెలుసుకుందాం. వారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం రాజగోపాల్ రెడ్డి గారు. జై శ్రీరామ్ అనాలా, నమస్కారం అనాలా మీతో? భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై తెలంగాణ. రైట్ సార్, పార్టీ మారారు, అంత దారుణమైన పరిస్థితి ఏమొచ్చింది అని చాలామంది ఇప్పటికే మిమ్మల్ని అడిగారు, కానీ ఇంకా కన్విన్స్ అవ్వట్లేదు. ఒక కాంగ్రెస్ వాది భారతీయ జనతా పార్టీ అంటే ప్రత్యర్థి పార్టీలోకి రావడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు, ఒక నియంత పాలనని అంతమొందిస్తేందుకు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను రాజీనామా చేయడం, పార్టీ మారడం జరిగింది. అది ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు, తెలంగాణ భవిష్యత్ తరాలకు ఒక కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. ఇది చారిత్రాత్మక అవసరము కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధికార పార్టీ యంత్రాంగం అంతా బరిలోకి దిగి తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. వారిని ఎదుర్కొనే సత్తా మీకు, మీ క్యాడర్కి ఉందా ఇప్పుడు కొత్త పరిస్థితుల్లో? అధికారము, డబ్బు విచ్చలవిడిగా ఎన్ని ఖర్చు పెట్టినా కానీ ప్రజాశక్తిని మించింది లేదు. ఎందుకంటే హుజురాబాదులో ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రో మీరు చూసిండ్రు. ఒకసారి ప్రజలు ధర్మాన్ని గెలిపించాలి, ఆత్మగౌరవంకు అహంకారం జరుగుతున్న పోరాటం, ఒక వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం అని చెప్పి నేను పిలుపునిచ్చిన తర్వాత తండోపతండాలుగా పార్టీలకు అతీతంగా వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతుండ్రు. అది ఎవరి కోసం? తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం. మునుగోడు అభివృద్ధి కోసమే నేను ఈ మార్పు చేశానని చెప్పి మీరు పదే పదే చెప్తున్నారు. కానీ మీరు పార్టీ కేంద్ర సారథికి మీరు పూర్తిగా దాసోహం అయిపోయారని చెప్పి, అలాగే మీరు అనేక విధాల ప్రలోభాలకి లోబడ్డారని చెప్పి కూడా మీ ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. మునుగోడు గడ్డ మీద అమిత్ షా గారి సమక్షంలో కండవా కప్పుకున్న రోజు నా ప్రసంగంలో ఒకటే క్లియర్గా చెప్పిన, ఈ భూప్రపంచంలో నన్ను కొనే శక్తి పుట్టలేదు, పుట్టపోదు అని చెప్పేసి, ప్రాణం పోయినా సరే నా మునుగోడు ప్రజలు తలదించుకునే పని చేయను. ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేయడు. ప్రజల కోసం ఏ పదవి త్యాగమైనా చేస్తా, ప్రాణ త్యాగమైనా చేస్తా, కానీ అమ్ముడుపోయే ప్రసక్తే లేదు. రాజగోపాల్ రెడ్డి గారు, మీ ప్రత్యర్థి పార్టీలన్నీ మీ మీద పోస్టర్లు అంటిస్తున్నాయి. మీరు ఎన్ని వేల కోట్లకి మీకు ట్రాన్స్ఫర్ జరిగిందని చెప్పి, దానికి ఏం సమాధానం చెప్తారు? ఈ 20 రోజులు వాళ్ళు పోస్టర్లు నావేస్తారు. నవంబర్ 3వ తారీఖు నాడు మా ప్రత్యర్థుల పోస్టర్లు మునుగోడు ప్రజలు వేయబోతున్నారు. ఆ పోస్టర్లో ఆ ఓటమి చూడక తప్పదు. వాళ్ళు వేసుకొని ఎంతన్నా వేసుకొనియండి. చెట్టున్న మన కాయలున్న చెట్టుకి రాళ్ళు కొడతారు అన్నట్టు రాజగోపాల్ రెడ్డికి ఉన్న మంచి పేరుని దెబ్బతీసేందుకు రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారం విపరీతంగా చేస్తుండ్రు. కానీ ధర్మం, ప్రజలు నా వైపు ఉన్నారు. తప్పకుండా ధర్మాన్ని గెలిపిస్తారు, ధర్మం వెంట నడుస్తారు. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక కాబట్టి తప్పకుండా వాళ్ళు ఈసారి తప్పు చేయరు. ఎటువంటి ప్రలోభాలకు వాళ్ళు లొంగరు. మీరు మునుగోడు అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తున్నారు. నిజంగా అంత అన్యాయం జరిగిందంటారా మునుగోడుకి ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో? 100% ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 8.5 సంవత్సరాలలో చాలా ప్రాంతాలు వివక్షకు గురైనాయి. ఎంతసేపు అభివృద్ధి అంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్జిపల్లి తప్పితే ఆయన గుర్తురాదు. కాబట్టే ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అసెంబ్లీ సాక్షిగా మునుగోడు సమస్యలు చెప్పినా పట్టించుకోలేదు. నమ్ముకున్న ప్రజలకు, గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక నా పదవి త్యాగం చేసి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ని మునుగోడుకు రప్పించిన. ఈ పార్టీ కంప్లీట్గా అంటే ఈ ఎన్నికని చాలా సీరియస్గా తీసుకుని మీ పార్టీ హేమీలందరికీ రంగంలోకి దిగబోతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరొకసారి హేమీల్ని మీరు మునుగోడుకి తీసుకురాబోతున్నారా? ఇది ఎన్నిక కాదు, ఇది మునుగోడు అంటే ఒక యుద్ధ భూమి. జరగబోయేది కురుక్షేత్రం. ఈ ధర్మయుద్ధంలో ధర్మం గెలుస్తుంది. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయి తీర్పిస్తారు.
మీరు మీ మీద వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మీరు ప్రమాణం చేసి కూడా చెప్తారని చెప్పారు. అది 100% 100 సార్లు ఖండించిన, ఛాలెంజ్ చేసిన, ఎవరు ముందుకు రాలేదు ఆరోపణలు చేసిన వ్యక్తులు. కేవలం వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తున్నారు తప్పితే అందులో నిజం లేదు. రైట్. రాజగోపాల్ రెడ్డి గారు, మీ సోదరులు వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారా, మీకు మద్దతు ఇస్తున్నారా? ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని పార్టీ వదిలి ఈ ధర్మ యుద్ధంలో పాల్గొంటున్నా కాబట్టి, వెంకటరెడ్డి గారు ఎప్పుడు ధర్మం వైపు ఉండే వ్యక్తి కాబట్టి తప్పకుండా సరైన సమయంలో ఆయన కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి త్యాగం చేసిన ఏకైక వ్యక్తి మా సోదరుడు వెంకటరెడ్డి గారు. ఎప్పుడు ధర్మం వైపే ఉంటారు. ధర్మం ఎటువైపు ఉందో ప్రజలు నిర్ణయిస్తారని చెప్తున్నారు. రైట్. రాజగోపాల్ రెడ్డి గారు, పూర్తిగా హిందూ కండువా, హిందూ భావజాలం ఉండే ఒక పార్టీలో మీరున్నారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ నాయకులు, మంత్రులు ప్రశ్నిస్తున్నారు, ఇక్కడ ఉండే లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి. అలాగే మునుగోడు కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు ఏదైనా చేస్తారనే ధీమా ఎలా ఉంది మీకు? 100% నేను అమిత్ షా గారితో మాట్లాడినా. ఈరోజు ఐ డ్రీమ్స్ ద్వారా మునుగోడు ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయల నిధులు మునుగోడు నియోజకవర్గానికి రాబోతున్నాయి. ఈఎస్ఐ హాస్పిటల్స్, నవోదయ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ పార్క్, సెంట్రల్ రోడ్ ఫండ్, రోడ్ మినిస్ట్రీ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఈ విధంగా దాదాపు 1000 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తా అని చెప్పి నాకు హామీ ఇచ్చింది. పలువురు మంత్రులతో మాట్లాడినా. ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి జీవోలు రాలేదు. ఏది ఏమైనా 119 నియోజకవర్గాల్లో మునుగోడు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా డెవలప్మెంట్ కాబోతుంది. ఆ హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు లభించింది. నా మునుగోడు ప్రజల కోసం రాజీనామా చేసినందుకు కేసీఆర్ వివక్ష చూపించి ₹1 ఇవ్వకుండా ఇక్కడ డెవలప్మెంట్, రోడ్స్, ఇండ్లు డెవలప్మెంట్ అనేది లేదు. కేంద్ర ప్రభుత్వం నాకు హామీ ఇచ్చిన తర్వాత నా పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరినా. ఇది వాస్తవం. రాబోయే రోజుల్లో మునుగోడు ప్రజలు వాళ్ళందరికీ నిజం తెలుస్తుంది. డెవలప్మెంట్ అనేది 100% జరిగి తీరుతుంది. కానీ ఇంతవరకు సవితి తల్లి ప్రేమ చూపించింది కేంద్ర ప్రభుత్వం, అసలు తెలంగాణకి ఏమీ చేయలేదని చెప్పి కేసీఆర్ పదే అంటున్నారు కదండి. తప్పు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని, పేర్లని ఎక్కడ లేకుండా ఎంతసేపు వాళ్ళ పెన్షన్లు, రైతు బండ్లు తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్న ఘనత కేసీఆర్ది. ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేసి దోసుకున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ కుటుంబంది. రాబోయే రోజుల్లో వాళ్ళు జైలుకు పోక తప్పదు. వాళ్ళని జైలు పంపించేంత వరకు నేను కూడా నిద్రపోను. నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 100% కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ, భూములు కానీ, ఇసుక మాఫియా కానీ, గ్రనేడ్ మాఫియా కానీ 100 రకాలుగా దోపిడీ జరిగింది. కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల రూపాయలు దోసుకున్నారు. నా జీవిత లక్ష్యం ఒకటే, దోసుకున్న సొమ్మంతా బయటికి రప్పించి కటకటాల వెనకాలకు కేసీఆర్ కుటుంబాన్ని పంపించేంతవరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. ఏది ఏమైనా ఇది జరుగు తీరుతుంది. ఆల్రెడీ మద్యం కేసులో కవిత ఇరుక్కుంది. బోయినపల్లి అభిషేక్ కుమార్, అనుష్ కుమార్ అతను అరెస్ట్ అయ్యింది సిబిఐ. రాబోయే రోజులు ఒకరి తర్వాత ఒకరు మొత్తం టీఆర్ఎస్ నాయకులు జైలు పాలవుతారు. రాజగోపాల్ రెడ్డి గారు, మీ పార్టీ ఈ ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలని చెప్పి విపరీతంగా డబ్బులు పంచుతుందని చెప్పి ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి. 86 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఈరోజు డబ్బులు పంచేది ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్. అవినీతి సొమ్మ. భారతీయ జనతా పార్టీ అధికారం లేదు, నేను ప్రతిపక్షంలో ఉన్నా. వాళ్ళు చెప్పేది నిజమా? ఒక్కసారి మీరు ఆలోచించండి. డబ్బు ఎవరి దగ్గర ఉంది? అధికారంలో ఎవరుండ్రు? అధికార యంత్రాంగం ఎవరి దగ్గర ఉంది? ఈ డబ్బు ఏ విధంగా పంచిపెట్టి ప్రలోభాలు పెట్టి గెలవాలని చూస్తున్నారు? హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేశారు, 200 కార్లు, 2000 బైక్లు సిద్ధంగా ఉన్నాయి, మీరు అందరికీ పంచిపెట్టబోతున్నారని చెప్పి. వారికి ఏం సమాధానం చెప్తారు? ఎక్కడైనా వెహికల్స్, కార్లు కొన్నట్టు మీ దగ్గర రుజువు ఉందా? అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చి ఇక్కడ డబ్బులు ప్రలోభాలు పెట్టి ఆల్రెడీ 1 వీక్ నుంచి తిరుగుతున్నారు ఊళ్ళల్లో. ఇంతవరకు భారతీయ జనతా పార్టీలో డబ్బు రాజకీయం చేసే సంస్కారం లేదు. ఇక్కడ పద్ధతులు కూడా లేవు. ప్రజల మద్దతు ఉంది. ధర్మం వైపు ప్రజలు ఉన్నారు. తప్పకుండా పార్టీలకు అతీతంగా ఎన్ని ప్రలోభాలు పెట్టినా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేసి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు గెలిపించబోతున్నారు. మీరు ఒక సెక్యులర్ భావజాలంతో మీ రాజకీయ జీవితం అంతా సాగింది. ఇప్పుడు పూర్తిగా ఒక మతానికి సంబంధించిన భావజాలాన్ని అలవర్చుకోవడం ప్రజలు ఏ విధంగా మీరు మీ పట్ల మొగ్గు చూపిస్తారు? భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల కోసం పుట్టిన పార్టీ ఇది.
అందులో కులము మతము లేదు. నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నా. అందులో ముస్లిం సోదరులు ఉంటారు, క్రైస్తవ సోదరులు ఉంటారు, సిఖ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, జైన్స్ ఉంటారు. అన్ని రకాల మనుషులు ప్రపంచంలో ఉన్న భారతదేశంలో నివసించే వాళ్ళకు సంబంధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి భారత పౌరుడు మేము అందరినీ సమానంగా చూసుకున్నాం. మాకు కుల మతాలకు స్థావు లేదు ఈ పార్టీలో, లేదంటారు. లేదు. రైట్. ఇది మొత్తం మీద త్రిముఖ పోటీగా చూస్తున్నారా? ద్విముఖ పోటీయా? రాజగోపాల్ రెడ్డి గారి కంచుకోట ఇది, కాంగ్రెస్ పార్టీ కంచుకోట, లేక ఇప్పుడు బీజేపీ కంచుకోట కాబోతుందా? ఇది పార్టీల మధ్యన పోరు కాదు. కేసీఆర్ కుటుంబానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న ఆత్మగౌరవ పోరాటం. ఇది ఒక ధర్మ యుద్ధం. కేసీఆర్ వ్యతిరేక శక్తులందరూ వచ్చి తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని ఈ రాక్షస సంహారం చేసి కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరినీ కూడా నేను చేతులు జోడించి అడుగుతున్నా. ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం రాలేదు. ఇది తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం వచ్చింది ఎన్నిక. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే జరగబోయే యుద్ధంలో ప్రతి తెలంగాణ పౌరుడు, అక్క, చెల్లె, తమ్ముడు, తండ్రి అందరూ కూడా నడుం బిగించి ఈ కుటుంబ పాలనని అంతమొందించాలని చెప్పి వాళ్ళందరూ కూడా నేను అభ్యర్థిస్తున్నా. రైట్. రాజగోపాల్ రెడ్డి గారు, మొత్తం మీద చాలా ధీమాగా మీరు ఈ బరిలోకి దిగారు. అండ్ రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇది ఒక రెఫరెండంగా భావిస్తున్నారా మీరు? రాబోయే రెఫరెండం కాదు, ఇది ప్రీ ఫైనల్స్ కాదు, దిస్ ఇస్ ద ఫైనల్స్. ఒక్కసారి ఈ ఎలక్షన్ అయిపోయి మునుగోడు రిజల్ట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలిచిన తర్వాత 15 రోజుల్లోగా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు కటకటాల్లోపలికి పోతారు. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా 100% తెలంగాణ పైన ఎగురుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలై సంక్షోభంలో ఉన్న తరుణంలో తెలంగాణకు శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం. శ్రీరామ రక్ష అన్నారు. కాంగ్రెస్లో ఉంటే ఈ మాట అనేవారా మీరు? శ్రీరామ రక్ష అంటే రక్ష, కానీ శ్రీరాముడిని ఓనప్ చేసుకుందే భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీలో ఉన్నా మనం ఉదాహరణకు ఏ దేవుని పేరైనా తీసుకోవచ్చు, దానిలో తప్పు లేదు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు సంక్షేమ పథకాలన్నా, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించి మళ్ళీ గాడిలో పెట్టాలన్నా అది మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకే సాధ్యంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఎవరు కాపాడలేరు. సో అమిత్ షా గారు అయితే గాడ్ ఫాదర్ అంటారు తెలంగాణకి ఇప్పుడు. 100% మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వం, ప్రధానమంత్రి గారు మా అందరికీ గాడ్ ఫాదర్. ఆయన నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, నడ్డా గారి నాయకత్వంలో భారతదేశ ప్రజలు చాలా నమ్మకంగా ఈరోజు ఈ భారతదేశం ప్రజలందరూ కూడా అభివృద్ధి పై పోతారు. ఇంకా కూడా ఈ ప్రపంచంలో కూడా గుర్తింపు వచ్చిందంటే మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా మోడీ వైపు చూస్తున్నారు. మొత్తం మీద అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడులో మరొకసారి ఆది పురుష్ కాబోతున్నారనమాట. అయితే 100% ఈ విజయం మునుగోడు ప్రజలు తమకు తాము ఓటేసుకొని ఈసారి గెలవబోయేది మునుగోడు ప్రజలు. ఈ ఎన్నిక వచ్చింది మునుగోడు ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం. కాబట్టి ఈ విజయం మునుగోడు ప్రజలదే, ప్రజలకే అంకితం ఇస్తా. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే నాకు దేవుళ్ళు, ప్రజలే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకోపోతున్నారు. మొత్తం మీద పదవిని కూడా మీరు పూర్తిగా రిస్క్ తీసుకుని త్యాగం చేసేసి ఇప్పుడు మీ మునుగోడు ప్రజల ముందుకు వచ్చారు కొత్త పార్టీ కండువాతో. ఏం చెప్తారు సార్ ప్రజలకి? మునుగోడు ప్రజలందరికీ కూడా నమస్కరించి ఒకటే చెప్తున్నా. నేను 2 నెలల నుంచి రోజు 4 గంటలు పడుకుంటున్నా. నిస్వార్థంగా ఒక ధర్మ యుద్ధం మొదలుపెట్టిన. ఈ ధర్మం వైపు ఉండి మునుగోడు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిడికి తలొగ్గకుండా, ముఖ్యంగా యువకులు, మహిళలు, వృద్ధులు కేసీఆర్ ఇచ్చే ప్రలోభాలకు కానీ, పెన్షన్లు, రైతు బంధు అని చెప్పి మీరు అటువంటి వాటి గురించి ఆలోచించకుండా మీ పిల్లల భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు, మనవని భవిష్యత్తు మద్యాన్ని ఏరులై పారించి బెల్ట్ షాపుల ద్వారా సర్వనాశనం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు వాళ్ళు చేసిన కేసీఆర్కు బుద్ధి చెప్పాలంటే మీరందరూ కూడా పువ్వు గుర్తు మీద వేసి బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించి ఈ బంగారు భవిష్యత్తుకు తెలంగాణలో మీరు బాట వేయాలని చెప్పి కూడా మీ అందరిని కూడా పేరున మీ అందరిని కూడా కోరుకుంటున్నాను.
రైట్, రాజగోపాల్ రెడ్డి గారు అభినందనలు మీకు. అలాగే మేము మిమ్మల్ని ఫాలో అవుతాం, మీ ప్రచారం ఎలా ఉందో కూడా చూస్తాం. నమస్కారం. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.